కోట్లాది మంది నిరుపేద గ్రామీణులకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యథాతథంగా కొనసాగించాలని తిరుపతి సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి సోమవారం నెల్లబెల్లి రెట్టపల్లి గ్రామంలో జరిగిన వ్యవసాయ కూలీల సమావేశంలో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. కడుపు కొడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అంటే వైఖరి ఉపాధి హామీ పథకం 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 రోజువారీ పని కల్పించాలి. రోజువారీ గ్రామీణ ప్రాంతంలో కూలీలు రోజువారీ గ్రామీణ ప్రాంతంలో కూలీలు ఉపాధి హామీ పథకంకు నిధి ఉపాధి హామీ పథకంకు నిధి ఉపాధి హామీ పథకం సెంట్రల్ గవర్నమెంటే భరించాలి. సెంట్రల్ గవర్నమెంటే ఉపాధి హామీ పథకానికి సెంట్రల్ గవర్నమెంటే ఉపాధి హామీ పథకానికి సెంట్రల్ గవర్నమెంటే కొనసాగించాలి. ఉపాధి హామీ పథకాన్ని వెంటనే కొనసాగించాలి. ఉపాధి హామీ పథకాన్ని వెంటనే కొనసాగించాలి. ఉపాధి హామీ పథకాన్ని వెంటనే మార్చకూడదు. ఉపాధి హామీ పేరును మార్చకూడదు. ఉపాధి హామీ పేరును మార్చకూడదు. ఉపాధి హామీ పేరును వ్యతిరేకించండి. ఉపాధి హామీ పనిని నాశనం చేయడాన్ని ఉపాధి హామీ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లక్ష్య వైఖరి రచించాలి. కేంద్ర ప్రభుత్వ లక్ష్య వైఖరి దగ్గరికి రాను. సోదరి సోదరులారా, ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2004 ఉభయ కమ్యూనిస్టులు కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు పార్లమెంట్లో అనేకమైనటువంటి సార్లు కేంద్రంలో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు పోరాటం చేసి వామపక్ష పార్టీలు యుద్ధం చేసి పోరాటంతో సాధించినటువంటి పథకం ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ అనే పేరు పెట్టారు. ఈవేళ 2014లో బీజేపీ అధికారం వచ్చిన తర్వాత క్రమేణంగా ఆ పథకాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ దానికి సంబంధించినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారాగా కేవలం భారతదేశంలో 15 కోట్ల మంది పైబడి మహిళలు, పురుషులు దాదాపు 10 కోట్ల మంది పైబడి పురుషులు ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో గ్రామాల్లో వెళ్ళి చెరువుల్లో పనిచేసుకొని వేసవి కాలంలో వర్షాలు లేకుండా వర్షాలు పంట లేనప్పుడు ఈ పనులు కల్పించుకొని ఉపాధి హామీ పథకం కింద పూట గడుపుకునేటువంటి మధ్యతర కుటుంబాలు, పేద కుటుంబాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అట్టడుగులో ఉన్నటువంటి వారు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా బతుకు తెరువు చేసుకుంటా ఉన్నారు. ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని జీరాంజీ అనేటువంటి పేరు పెట్టి ఈవేళ మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వారసత్వం పేరు పెట్టే పద్ధతిలో ఈవేళ పేరు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వం 60% పెడతాదని చెప్పేసి అని సర్దుబాటు చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. దీన్ని ఏమైనా వామపక్షాలు ప్రశ్నిస్తే ఈ ఉపాధి హామీ పథకంలో పెద్ద అవకతవకలు జరుగుతున్నాయి, ఈ అవకతవకల ద్వారా దీన్ని అరికట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. మేము వ్యవసాయ కార్మిక సంఘంగా కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిజంగా ఏదైనా అవకతవకలు ఉంటే మీకు సంబంధించిన వీఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఫీల్డ్ ఆఫీసర్లు మీ ఉపాధి హామీ పథకం కింద పనిచేసేటువంటి కూలీలు వెనకాలనే ఉంటారు. మీరు అధికారం, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ జేసీబీలు పెట్టి యంత్రాలు పెట్టి పనిచేయించుకొని డబ్బులు తింటా ఉండేది మీరు తినేదాన్ని వదిలేసి ఈవేళ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మొత్తం కూడా ప్రజా సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 2వ తారీఖున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మండల కార్యాలయాల దగ్గర ధర్నాలు చేసి ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కొనసాగించేంత వరకు పోరాటం గ్రామాన్ని తిరిగి దీన్ని చైతన్యపరిచి మీరు కూడా అందరికీ చెప్పి ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా, సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.